హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం తలైవర్ తంబి తలై మదిల్ మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. మన రంగం ఫేమ్ జీవా గారు దీంట్లో హీరోగా నటించారు గైస్. మూవీని చూడడం జరిగింది. ఈ మూవీ ప్రెజెంట్ మనకి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది గైస్. మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకుందాం గైస్. స్టోరీలోకి వెళ్తే హీరో వాళ్ళ గ్రామంలో సర్పంచ్గా అయితే ఉంటారు గైస్. అయితే ఒకళ్ళింట్లో పెళ్ళి అయితే జరుగుతూ ఉంటుంది. ఆ పెళ్లి కార్యక్రమాలు దగ్గరుండి హీరో జరుపుతూ ఉంటారు. ఇంకోవైపు ఇంకో ఇంట్లో చావు అయితే అవుతుంది గైస్. అయితే వాళ్ళకి వీళ్ళకి అస్సలు పడదు, ఎప్పుడు గొడవ పడుతూ ఉంటారు. అయితే వాళ్ళ ఇంట్లో పెళ్ళి, ఇంకోళ్ళ ఇంట్లో చావు అయితే అవుతుంది. అయితే సేమ్ పెళ్ళి అయితే నెక్స్ట్ డే మార్నింగ్ 10:30కి జరుపుదామని అయితే అనుకుంటారు ముహూర్తం. వీళ్ళు కూడా చావు 10:30కే చేద్దామని అయితే కూర్చుంటారు గైస్. ఇద్దరిలో ఎవరు వినరు, ఎవరు తగ్గరు. వీళ్ళేమో పెళ్ళి చేద్దామని అదే టైంకి కూర్చుంటారు, వీళ్ళేమో చావు చేద్దామని అదే టైంలో కూర్చుంటారు. హీరో వాళ్ళని కన్విన్స్ చేయడానికి అయితే ట్రై చేస్తారు గైస్. మళ్ళీ దాని తర్వాత ఏం జరిగింది, మరి హీరో వాళ్ళని కన్విన్స్ చేస్తాడు, ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేశాడు, మరి ఇటువైపు పెళ్ళి ఇటువైపు చావు, ఈ కార్యక్రమాలని హీరో ఎలా పూర్తి చేశాడు, మరి వాళ్ళ మధ్య ఉన్న వైరాన్ని హీరో తొలగించాడా, మరి ఆ ప్రాబ్లమ్కి సొల్యూషన్ వెతికాడా, మరి క్లైమాక్స్లో ఏం జరిగింది ఏంటి అనేది మీరు మూవీ చేసి తెలుసుకోవాలి గైస్. మూవీ మాత్రం సూపర్ ఉంది గైస్. అసలు చాలా అంటే చాలా బాగుంది. నేను థరోలీ ఎంజాయ్ చేశాను మూవీ చూస్తున్నంతసేపు. నాకైతే క్రేజీ అనిపించింది. మంచిగా స్టార్ట్ అవుతుంది మూవీ. జీవా గారి ఇంట్రడక్షన్ సీన్ కానివ్వండి, అక్కడి నుంచి ఆ అట్మాస్ఫియర్ విలేజ్ది చూపించడం, ఆ పెళ్లి కార్యక్రమాలు జరగడం, ఇంకా ఇక్కడనే సడన్గా చావు అవ్వడం, వాళ్ళ మధ్య వచ్చే క్లాష్, హీరో వాళ్ళని కన్విన్స్ చేసే విధానం ఎవరికెవరు తగ్గరు. అసలు మామూలుగా ఉండదు. ఫస్ట్ ఆఫ్ అలా వెళ్ళిపోతూ ఉంటుంది, క్రేజీ అనిపిస్తుంది. వాళ్ళ మధ్య వచ్చే ఆ హిలేరియస్ కామెడీ ఏదైతే ఉంటుందో సూపర్గా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మూవీ కొద్దిగా ఎమోషనల్గా డైవర్ట్ అయిపోతుంది గైస్. ఎమోషనల్గా కూడా సూపర్ అనిపిస్తుంది మూవీ. మంచి మెసేజ్ కూడా ఉంటుంది మూవీలో. ఏంటంటే ఒకళ్ళని చూసి తిని ఇలాంటిది అలాంటి, అంటే అమ్మాయిల గురించి ఎవరైనా సరే చూసి జడ్జ్ చేయడం తప్పు. అంటే తిని ఇలాంటిది ఇలా ఉంటుంది అని జడ్జ్ చేయడం తప్పు. ఇలాంటి మంచి మెసేజ్ ఉంది. అంటే అమ్మాయిల గురించి కూడా మంచి మెసేజ్ ఉంది. దాని తర్వాత అంటే అమ్మాయిలు ఇలాంటి, ఇప్పుడు ఒక అమ్మాయి ఉంటుంది, ఇలా తిరుగుతుంది అలా తిరుగుతుందని వేరే వాళ్ళు చెప్పడం, అది విని అమ్మాయి ఎలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంది, లోపల ఎలాంటి ఎమోషన్స్ని ఎదుర్కొంటుంది అనేది మంచి మెసేజ్ కూడా ఇచ్చారు మూవీలో. సూపర్ అనిపించింది. ఆ మెసేజ్ కూడా, ఎమోషన్ కూడా బాగా వర్కౌట్ అయింది. క్లైమాక్స్కి వచ్చేసరికి మూవీ ఎండింగ్ కూడా సూపర్గా అనిపించింది గైస్. ఎంతైతే ఎంటర్టైన్మెంట్, ఎంతైతే హిలేరియస్గా ఉంటుందో అంతే మంచి మెసేజ్ కూడా ఉంది మూవీలో అమ్మాయిల గురించి. నాకైతే మూవీ సూపర్గా నచ్చింది గైస్. అస్సలు డిసప్పాయింట్ అవ్వలేదు. ఎక్కడ నాకు ఇంత కూడా బోర్ అయితే ఫీల్ చేయలేదు. పర్ఫార్మెన్స్లు కూడా అందరివి అలాగే ఉన్నాయి. జీవా గారు అయితే సూపర్గా చేస్తారు. ఆ క్యారెక్టర్లో, సర్పంచ్ క్యారెక్టర్ మాత్రం ఇచ్చి పడేశారు. వాళ్ళ మధ్య వచ్చే గొడవలు కానివ్వండి, హీరో చేసే కన్విన్స్ కానివ్వండి, వాళ్ళ మధ్య వచ్చే హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ కానివ్వండి, ఎవరికెవరు తగ్గరు. క్లైమాక్స్ వరకు అలాగే వెళ్తుంది మూవీ. మధ్యలో వచ్చేసరికి ఎమోషనల్గా కూడా మూవీ మనకి ఆలోచించేలా చేస్తుంది మూవీ. ఎమోషనల్గా కూడా సూపర్ అనిపించింది. మంచి మెసేజ్ కూడా ఇచ్చారు మూవీలో. మూవీ మాత్రం అస్సలు డిసప్పాయింట్ అవ్వరు గైస్. మీ ఫ్యామిలీతో వాచ్ చేయండి. మంచి హెల్తీ కామెడీ ఉంది, మంచి మెసేజ్ ఉంది, ఎమోషన్ ఉంది, మంచి క్యారెక్టర్స్ ఉన్నాయి. సో ఎక్కడ డిసప్పాయింట్ అవ్వరు. మూవీ చూస్తున్నది ఒక మంచి మూవీ చూసాం అని అయితే ఫీల్ అయితే వస్తుంది కదా. నాకైతే మూవీ పిచ్చగా నచ్చింది. నేనైతే హైలీ రికమెండ్ చేస్తున్నాను. ప్రెజెంట్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది గైస్. తెలుగులో అవైలబుల్ ఉంది మూవీ. వాచ్ చేయండి వాళ్ళు. ఈ మూవీకి నేర్చేటట్టు 5కి 4 గైస్. నాకైతే పర్సనలీ మూవీ చాలా బాగా నచ్చింది. అస్సలు డిసప్పాయింట్ అవ్వలేదు. ఓకే, ప్రెజెంట్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. వాచ్ చేయండి గైస్. ఓకే, మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం అండ్ రివ్యూస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.